బీజేపీ ఎన్డీఏ టార్గెట్ తో జాతీయ సంస్థలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినట్టున్నాయని అనుమానం వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీలో గుర్తింపు పొందిన సంస్థలు వైసీపీకే అనుకూలంగా సర్వేలు ఇచ్చాయని అంటున్నారు ఆయన. జగన్ ను ఓడించడానికి ఏర్పడ్డ 3 పార్టీల కూటమి గట్టిగా ఈసీపై ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు ఆయన. పోలింగ్ కు చేసినట్టే ఎగ్జిట్ పోల్స్ తో కౌంటింగ్ ను ప్రభావితం చేసేందుకు కూటమి నేతలు యత్నిస్తున్నారని అన్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే సీరియస్ గా అంటే ఇక్కడ స్టేట్ ఓరియంటేషన్తో మన రాష్ట్రం కానీ ఇక్కడ మాత్రమే ఫీల్డ్లో ఉండి ఇక్కడ రెప్యూటెడ్ సంస్థలుగా ఉన్న వాళ్ళు చేసిన వాటిలో పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్ యాజ్ ఏ యూనిట్గా తీసుకొని 100-200 శాంపుల్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఫోన్ల మీద తీసుకుంటారో ఎట్లా అలాంటి వాటిలో కొంత బీజేపీకి అడ్వాంటేజ్ ఇవ్వాలనే ఒక ముందే టార్గెట్ పెట్టుకొని చేసినట్టు అనిపిస్తుంది. సో ఏదేమైనా ఇంకా 48 అవర్స్ మనకు ఈ టైంకు ఐ థింక్ ఎల్లుండి మొత్తం ఈవీఎంలన్నీ ఓపెన్ అయిపోయింటే రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది. ఒక గ్రాండ్ అలయన్స్ లాగా అయితే బాగా కనపడింది. అంటే అందరూ కలిసి ఏకమయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఒకరో ఒక పక్క ఉన్నారు. అందరూ కలిసి ఏకమయ్యారు అన్న దాంతోపాటు వచ్చే సౌండ్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా పెద్దగా వచ్చింది. రాష్ట్రం అంతా వాళ్ళు ఇష్టం తిరిగారు, అటు తిరిగారు, ఇటు తిరిగారు, నాయకులు ఎక్కువ మంది. పోలింగ్లో కుదరకపోతే కౌంటింగ్లో కానీ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలమనే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేమో అనే అనుమానాలు బలపడుతున్నాయి, వరుసగా జరుగుతున్నవి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పేరుతో వాళ్ళు ఇస్తున్న ఫిగర్స్ చూసినా ఏదైనా అక్కడ అవకాశం ఉంటే ఎట్లా ఒకటి మనం కొంచెం పుష్ చేయగలమా అనే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారేమో